సార్ మంత్రి నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత విద్యాశాఖలో ఎలాంటి మార్పులు జరిగాయి అనుకుంటారు? 100% ఎడ్యుకేషన్ అనేది క్వాలిటీ అనేది పెరిగింది. ఈ రోజు మీరు చూసుకున్నారు గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో ఎంత మార్పు అనేది. ఆ డ్రెస్సింగ్ ముందు ఏంటంటే ఒక స్కూల్ అంటే ఒక ఎడ్యుకేషన్ తో పాటు పంక్చువాలిటీ, టైమింగ్, డ్రెస్సింగ్ అండ్ ఎవ్రీథింగ్, బుక్స్ అండ్ సిలబస్. ఆ సిలబస్ అనేది మెయిన్ అనమాట. మనం ఏ సిరీస్ అనేది తీసుకుంటున్నాం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో దీని ఫస్ట్ రోజు నుంచి ఏదైతే ఒక ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అండ్ ఒక జాబ్స్, ఈ ఆంధ్రాకి కావాల్సిన జాబ్స్ ఇవన్నిటి గురించి కాన్సన్ట్రేట్ చేశారు. అన్నిట్లో ఫస్ట్ 100% సక్సెస్ అయ్యారు. అనేది ఏంటంటే 10th క్లాస్ రిజల్ట్స్ చూసుకోండి. 10th క్లాస్ ఎప్పుడు లేని విధంగా ఈ రోజు 90% పిల్లలు, ఆంధ్రప్రదేశ్ పిల్లలు 90% ఎబోవ్ మార్క్స్, అంటే నథింగ్ బట్ 590 కూడా స్కోర్ చేశారు అవుట్ ఆఫ్ 600. అంటే ఏంటి, ఇది క్వాలిటీ అండ్ బుక్ సిరీస్ ఇవన్నీ ఏంటంటే నారా లోకేష్ ఒక ఎడ్యుకేషన్ అండ్ ఎవ్రీథింగ్ హీ కెన్ డూ. నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఏంటంటే నారా లోకేష్ గారు అలా కృషి, ఫస్ట్ డే కృషి వల్లనే ఈ రోజు ఏంటంటే ఒక 590 మార్క్స్ పొందడం అనేది చాలా గ్రేట్. అది కూడా ఏంటంటే గత ప్రభుత్వం 60% పాస్ అయ్యారు పిల్లలు. ఈ ఇయర్ లో 90%, అంటే డిఫరెన్స్ 30% ఉంది. ఇప్పుడు ఏంటంటే పిల్లలకు కావాల్సింది ఎడ్యుకేషన్. ఫస్ట్ ఏంటంటే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ ది ఫుడ్ ఇస్తున్నారండి. ఎందుకంటే పిల్లలకు కావాల్సింది ఒక హెల్దీ కావాలి, ఒక మంచి ట్రైనింగ్ టీచర్ కావాలి. సో అలాగా ఆ ట్రైనింగ్ టీచర్ ప్లస్ హెల్దీ ఫుడ్ వస్తుంది కాబట్టి పిల్లలు దే ఆర్ ఫీలింగ్ హ్యాపీ. ఎప్పుడైతే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారో దే కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ ఎడ్యుకేషన్. సో ఆ ఎడ్యుకేషన్ కాన్సన్ట్రేట్ చేశారు కాబట్టి ఈ రోజు 90% ఫలితం మేము పొందామంటే క్వాలిటీ ఆఫ్ ది ఫుడ్, క్వాలిటీ ఆఫ్ ది డ్రెస్, క్వాలిటీ మెయింటైనింగ్ ద గవర్నమెంట్ స్కూల్స్. సో దిస్ ఇస్ ద ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ టు ద ఏపీ గవర్నమెంట్, నారా చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్ గారు.